హాయ్ అండి అందరికీ. నా బిజినెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు మీకోసం ఎవరైతే కొత్తగా ఆటో కొనాలి అనుకుంటున్నారో, ఆటో నడపడం ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో వారి కోసం ఆటో కొంటే ఎంత అవుతుంది, ఎక్కడ కొనాలి, ఆటో కొనేటప్పుడు ఏం సర్టిఫికేట్స్ ఉండాలి, ఏ పర్మిషన్స్ ఉండాలి, అన్నీ చేయించడానికి ఎంత అవుతుంది, అంతేకాకుండా బండి యొక్క మైలేజ్ ఎంత, మరియు టైర్స్ కానీ అద్దం కానీ టాప్ కానీ విడిగా కొంటే ఎంత అవుతుంది, వీటన్నిటితో పాటుగా ఎలక్ట్రికల్ ఆటో మరియు గ్యాస్తో నడిచే ఆటో గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలో చూపిస్తుంది షోరూమ్. కొత్తగా ఆటో కొనాలనుకునేవారు మార్కెట్లో ఏ వెహికల్స్ బాగుంటాయో అని తెలుసుకొని ఆ షోరూమ్కి వెళ్ళండి. చూడండి, షోరూంలో ఆటోలు ఈ విధంగా ఉంటాయి. మనకు కనిపిస్తున్న ఆటో డీజిల్ ఆటో. ఈ ఆటో ధర ప్రస్తుతం 2,90,000 వరకు ఉంది. ఇంతకుముందు 3,35,000 వరకు ఉండేది. జిఎస్టీ తగ్గడం వల్ల ప్రస్తుతం 2,90,000 ఉంది. మీరు ఈఎంఐలో తీసుకోవాలని అనుకుంటే మీకు 30,000 నుంచి 70,000 ఎక్కువ అవుతుంది, మీరు పెట్టుకునే నెలలు బట్టి. మీరు ఆటో కొనేటప్పుడు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. దానితో పాటు మీరు చేయించుకోవాల్సినవి ఇన్సూరెన్సు, ఆర్టీ బ్రేకు, పర్మిట్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మీరు ఆటోకి చేయాల్సిన ఇన్సూరెన్స్కి సంవత్సరానికి 5,500 రూపాయలు అవుతాయి. తప్పనిసరిగా మనం చేయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్టీ బ్రేక్ 2 సంవత్సరాలకు కలిపి 2,900 రూపాయల వరకు అవుతుంది. మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ 1 సంవత్సరానికి 200 రూపాయల వరకు అవుతుంది. దానితో పాటుగా 5 సంవత్సరాలకి ఒకసారి పర్మిట్ చేయించాలి, దానికి 1,500 వరకు అవుతుంది. ఇంకా ప్రతీ నెల ఒకసారి ఇంజన్ ఆయిల్స్ మార్చాల్సి ఉంటుంది, దాని కాస్ట్ 1,000 రూపాయల వరకు అవుతుంది. సంవత్సరానికి మన ఆటోకి వచ్చిన రిపేర్స్కి, మెయింటెనెన్స్కి సుమారుగా 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనకి డీజిల్ ఆటో 1 లీటర్కి 25 నుంచి 30 వరకు మైలేజ్ వస్తుంది. ఎక్కువగా సేల్స్ అయ్యే ఈ ఆటోలు మార్కెట్లో 99% ఉంటాయి. చూడండి, మీకు చూపిస్తున్న ఇంకో రకమైన ఆటో. ఇది గ్యాస్ మరియు పెట్రోల్తో నడిచే ఆటో. ఇది గ్రీన్ కలర్తో లాంచ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఆటో సేల్స్ చాలా బాగున్నాయి. పెద్ద మొత్తంలో ఈ ఆటోలను కొంటున్నారు. ఎందుకంటే ఈ గ్యాస్తో నడిచే ఆటో 1 కేజీ గ్యాస్కి 90 రూపాయలు అవుతుంది. అయితే 1 కేజీ గ్యాస్తో మీరు 30 కిలోమీటర్లు పక్కాగా నడపగలరు. ఈ ఆటోకి ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది అని ఆటో నడిపే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఆటో ధర 3,00,000 రూపాయలు. దీనికి మీరు ఫిల్టర్ ప్లగ్లు, టైమింగ్ చైన్, ఇంజిన్ ఆయిల్ సమయానికి మార్పిస్తే మీకు ఆటో మంచి కండిషన్లో ఉంటుంది. అయితే ఈ ఆటోకి మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆటో ఎవరైతే నడుపుతున్నారో వారు అందరూ కూడా ఈ ఆటో చాలా బాగుంది, అందరికీ డ్రైవర్స్కి కలిసి వస్తుందని చెప్తున్నారు. ఈ ఆటో పెట్రోల్తో కూడా నడుస్తుంది. మరియు మీకు ఇంకో ఆటో చూపిస్తున్నాను. ఈ ఆటో ఎలక్ట్రికల్ ఆటో. ఈ ఆటో కాస్ట్ 3,00,000 రూపాయలు. ఈ ఆటోలో బ్యాటరీ 4 గంటలు ఛార్జింగ్ పెడితే 70 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ ఆటోలో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలు కూడా సేల్స్ అవుతున్నాయి. లోకల్లో ఎక్కువగా నడుపుదాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నారు. ఎలక్ట్రికల్ ఆటోలో ఇది కొత్త మోడల్ ఆటో. దీని కాస్ట్ 2,00,000 రూపాయలు. ఈ ఆటోలో బ్యాటరీ 4 గంటల సేపు ఛార్జింగ్ పెడితే మీకు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. మరియు బ్యాటరీ కంపెనీ సైజు బట్టి ఈ ఎలక్ట్రికల్ ఆటో మైలేజ్ అనేది ఉంటుంది. ఈ ఆటోలో 6 వరకు ప్రయాణించవచ్చు. అయితే నేను మీకు చూపిస్తున్న షోరూమ్ వారు కొత్తగా ఆటో కొనే వాళ్ళ కోసం దసరా పండగ ప్రోత్సాహంగా ఆఫర్లు పెట్టారు. అవి మీకు చెప్తాను. మొదటిది, ప్రతి డీజిల్ ఆటోపై ఇన్సూరెన్స్ ఉచితం. రెండోది, ప్రతి బుకింగ్పై ఒక వ్రిస్ట్ వాచ్ ఉచితం.
మూడోది 5 లీటర్ల డీజిల్ ఉచితంగా ఇస్తారు. 4 ఆటో కొన్నప్పటి నుంచి 9 సర్వీసులు మీకు ఉచితంగా ఇస్తారు. 5 ఫైనాన్స్లో తీసుకుంటే డాక్యుమెంట్ ఛార్జీలు ఉచితం. ఆటో కొన్నప్పుడు మీరు 35,000 డౌన్ పేమెంట్తో ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా ఈ షోరూం వారు ఆఫర్లను పెట్టారు. ఈ డీజిల్తో నడిచే ఆటో కానీ లేదా గ్యాస్తో నడిచే ఆటో కానీ పెద్దలు మరియు చిన్నవారు అందరూ కలిపి 12 మంది వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ సీట్లు చిరగకుండా ఎక్కువ కాలం వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ చిరిగితే అవి మళ్ళీ వేయించడానికి క్వాలిటీ బట్టి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకా ఆటోలోకి అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సినది అద్దం. అద్దం పగిలితే మళ్ళీ కొత్తగా అద్దం వేయించడానికి మీకు 2,800 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు మరియు ఫిట్టింగ్ ఛార్జెస్ అవుతాయి. మరియు మన ఆటోకి మరొక ముఖ్యమైనది పైన టాప్. ఈ టాప్ చిరిగితే మళ్ళీ వేయించుకోవడానికి 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు మరియు ఫిట్టింగ్ ఛార్జీలు కూడా అవుతాయి. కాబట్టి పార్కింగ్ చేసేటప్పుడు టాప్ కానీ అద్దం కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మన ఆటోలో ఉండే 3 టైర్లు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ టైర్లు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ట్యూబ్లెస్ టైర్లు మరియు ట్యూబ్తో ఉన్న టైర్లు. ఇవి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఉంటాయి. కాబట్టి మీరు ఆటో నడిపేటప్పుడు రోడ్డు సరిగ్గా ఉందా లేదా చూసుకొని సరైన రోడ్డు ప్రయాణం చేయండి. ఆటోలో ఉండే బ్యాటరీ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. నేను మీకు చూపిస్తున్న బ్యాటరీ 3,800 రూపాయలు. ఈ బ్యాటరీకి 3 ఇయర్స్ వారంటీ వరకు ఇస్తారు. కాబట్టి మీరు కొనేటప్పుడు మంచి క్వాలిటీ మరియు మంచి కంపెనీ బ్యాటరీ కొనాలి. ఆటో నడిపేవారికి కీలకంగా డబ్బులు ఆదాయం వచ్చేది ప్రతిరోజు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ స్టూడెంట్స్ని కానీ ఉదయం మరియు సాయంత్రం స్కూల్ లేదా కాలేజీకి దింపడం ద్వారా మంత్లీ ఆదాయం అనేది వస్తుంది. టీచర్స్ కానీ ఉద్యోగులు కానీ కూడా ఈ విధంగా మంత్లీ ప్యాకేజ్ మాట్లాడుకొని మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. మీరు దింపే కిలోమీటర్లు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఉదాహరణకి పిల్లలకి 2 వైపులా కలిపి 20 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఫిక్స్ చేయవచ్చు. పెద్దవారికి 30 రూపాయల నుంచి 60 రూపాయలు ఫిక్స్ చేయవచ్చు. ఈ విధంగా ఛార్జ్ చేయవచ్చు. దీని ద్వారా మీకు నెలకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు బిజినెస్ అవుతుంది. అయితే మీరు ఆటో కొన్నాక మీకు స్టాండ్స్లో ప్లేస్ ఉండాలి, లేదా మీరు ఇండివిజువల్గా రోడ్ల మీద బేరాలు చూసుకోవాలి. అయితే ఆటో విషయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఈ విధంగా జనాల్ని ఎక్కించకూడదు. దీనివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. చూడండి, ఎంతోమంది ఈ ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఎక్కడ అయితే జనాలు ఎక్కువగా తిరుగుతారో, ఎక్కడైతే ట్రావెల్ చేయడానికి వెహికల్స్ తక్కువగా ఉంటాయో అలాంటి ఏరియాస్లో మీరు ఆటో నడపడం ద్వారా మంచి ఇన్కమ్ని పొందుతారు. అయితే మీరు బయట ఈ విధంగా కస్టమర్లతో ఆటో నడిపితే మీకు రోజుకి 500 నుంచి 2,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఇంకా మీరు ప్రైవేట్గా అంటే మీకు పరిచయం ఉన్న కస్టమర్ని పికప్ మరియు డ్రాపింగ్ చేస్తే మీ ఆటోని వారు బుక్ చేసుకోవడం వలన మీకు ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, అకేషన్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ, పిక్నిక్లకు కానీ, లేదా ఏవైనా సామాన్లు తీసుకెళ్ళినప్పుడు కానీ, ఇలా అన్ని రకాలుగా మీకు ఎవరైతే ప్రైవేట్గా ఆటోని బుక్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎవరు కూడా మద్యం సేవించి ఆటోని నడపవద్దు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.